Welcome to my channel YS Study Hub. సో ఈరోజు మనం ఏంటంటే పాలిసీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అని చెప్పుకుందాం. పాలిసీ ఏంటంటే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో దీనికి సంబంధించి ఎవరు కండక్ట్ చేస్తారంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి, వీళ్ళు ఎస్బీ టెట్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి మనకి ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకి వెబ్సైట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే http polyset.ap.nic.in వెబ్సైట్లో మనం లాగిన్ అయితే దీనికి మనం సెర్చ్ చేస్తే ఇందులో మనం డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ డేటా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏంటంటే మనకి కంప్లీట్ డీటెయిల్స్ ఇవి చెప్పుకోబోతున్నాం. మెయిన్ హైలైట్స్ ఏంటంటే పాలిసెట్లో ఈ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఈ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే April 30, 2025 వెడ్నెస్డే అయితే ఎగ్జామ్ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఎగ్జామ్ ఆఫ్లైన్ మోడ్లో అయితే కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూడండి. మనకి ఇక్కడ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, 10th క్లాస్ అపియర్ అయిన స్టూడెంట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. సో ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే లేదు. సో అప్లికేషన్ ప్రాసెస్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి బ్రౌజర్లో లింక్ కూడా ఇచ్చాను. సో దీన్ని టైప్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫార్మాట్ అంటే ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది. సో ఎగ్జామినేషన్ వస్తే చూడండి, ఇది ఆబ్జెక్టివ్ మోడ్లో అయితే ఎగ్జామ్ ఉంటుంది. దీనికి సంబంధించి టోటల్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయంటే 120 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మ్యాథ్స్ 50 క్వశ్చన్స్, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30. సో టోటల్గా 120 క్వశ్చన్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఈచ్ క్వశ్చన్ కూడా 4 ఆప్షన్స్ ఉంటాయి. అయితే వన్స్ కరెక్ట్ అయితే 1 మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ రాంగ్ అయితే నో నెగిటివ్ మార్క్స్, నెగిటివ్ అయితే రాంగ్ అయినా మార్క్స్ అయితే పెనాల్టీ అయితే లేదు. సో అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ టైం తీసుకుంటే, డ్యూరేషన్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే 2 hours ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఎలా అంటే ఏ సింగిల్ పేపర్ బేస్డ్ ఇన్ ఎస్ఎస్సి 2024 and 25 సిలబస్. అంటే ఇప్పుడు 10th క్లాస్ ఏదైతే చదువుతున్నారో వాళ్ళ సిలబస్ మీద మనకి పాలిసెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అయితే ఇక్కడ మనకి ఆన్సర్ షీట్స్ అని ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఓఎంఆర్ షీట్ అనేది మనకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ షీట్స్ సంబంధించి ఓఎంఆర్ షీట్ మీన్స్ బబులింగ్ అయితే చేయాలి. సో ఇక్కడ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుంది అంటే కంప్యూటర్ చేస్తుంది. ఓకే, దీని లైట్ స్కాన్ బేస్ చేసుకొని వీళ్ళైతే ఎవాల్యుయేషన్ అయితే చేస్తారు. సో దీనికి సంబంధించి ఇంకా అడిషనల్ డీటెయిల్స్ కావాలంటే ఈ వెబ్సైట్లో మనం సెర్చ్ చేస్తే ప్రతిదీ అప్డేట్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మనకి బ్రౌచర్లో మెయిన్ ఏంటి ఇచ్చాడంటే కంటెంట్స్ చూడండి. ఇది కంప్లీట్గా ఏంటంటే అప్ టు కౌన్సిలింగ్ వరకు ఉన్న కంప్లీట్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ముందుకంటే ఇంట్రడక్షన్, తర్వాత అబౌట్ పాలిసెట్ ఎగ్జామినేషన్, పాలిసెట్ 2025 ఉండడం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, ప్రీ ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్ ఏంటి, పాలిసెట్ ఎగ్జామినేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ రోజు ఇది. నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషను, అడ్మిషన్ ప్రొసీజర్ పాలిటెక్నిక్స్, ఇది కంప్లీట్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ వన్ తీసుకుంటే పాలిసెట్ అంటే ఏంటి, పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ టెస్ట్ అనేది ఎస్బీ టెట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఓకే, దీనికి సంబంధించి మనకేంటంటే ఇది డిప్లొమాలో మనం నెక్స్ట్ డిప్లొమా చేయడానికి కావాల్సినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. అయితే దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఇక్కడ ఏమున్నాయంటే క్లియర్గా చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీ కంప్లీట్గా ఇచ్చాడన్న. ఇది ఇక్కడ 3 years, 3.5 years 2 కోర్సెస్ ఉంటాయి. సో దీని తర్వాత నువ్వు ఇది చదవడం వల్ల నెక్స్ట్ ఫర్దర్ ఏం చదవచ్చు అనేది కూడా ఇక్కడ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు తీసుకుంటే వీళ్ళు సివిల్ ఇంజనీరింగ్ 3 years కోర్స్ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ఎక్కడెక్కడైతే జాబ్స్ ఉన్నాయో ప్రతిదీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చేస్తారు. అలాగే ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, రోడ్, రైల్వేస్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, సర్వే అండ్ వాటర్ సప్లై, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కాంట్రాక్టర్స్, డ్రాఫ్ట్స్మెన్, వీళ్ళందరూ కూడా సివిల్ సంబంధించిన డిప్లొమా చేసిన వాళ్ళకి ఎలిజిబుల్. వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళు నెక్స్ట్ ఎడ్యుకేషన్ చేయాలంటే ఏం చేస్తారు, బీటెక్లో 2 types ఆఫ్ ఇంజనీరింగ్ చదువుతారు. ఒకటి సివిల్ ఇంజనీరింగ్, ఇంకోటి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అనేది వీళ్ళు చదువుతారు. సో నెక్స్ట్ ఏంటంటే ఆర్కిటెక్చర్ గ్రూప్ ఉంది, ఏఆర్సి, ఆర్కిటెక్చర్ అసిస్టెంట్షిప్ అనేది ఏంటంటే వీళ్ళు బీఆర్ చేయడానికి డిప్లొమాలో ఆర్కిటెక్చర్ ఉండేది, ఇది తక్కువగా ఉంటుంది ఈ కోర్స్ అనేది. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్,
అలాగే మెకానికల్ ఇంజనీరింగ్లో మళ్ళీ మెకానికల్ కాకుండా R&AC ఆటోమొబైల్ సంబంధించి కూడా ఉంటుంది. నెక్స్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ EEE, ఆ తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ అంటే EVT గ్రూప్, అలాగే ఎలక్ట్రానిక్స్ ACE, నెక్స్ట్ ECEలో మళ్ళీ IE కూడా ఉంటుంది. నెక్స్ట్ IT IoT మీన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అలాగే అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్ CME, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ AM, అలాగే 3D యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్ AMG, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI, నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది CAI, నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ CCB, నెక్స్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్కింగ్, నెక్స్ట్ మైనింగ్ ఇంజనీరింగ్, కమర్షియల్ కంప్యూటర్ ప్రాక్టీస్ అంటే DCP అంటారు దీన్ని. సో నెక్స్ట్ అపేరల్ డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ AFT, మెటలాజికల్ ఇంజనీరింగ్, టెక్స్టైల్ ఇంజనీరింగ్. ఇవన్నీ 23 ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా, డిప్లొమా కోర్సెస్ కూడా మనకి 3 ఇయర్స్ సంబంధించి డిప్లొమా కోర్సెస్. 3.5 ఇయర్స్ సంబంధించి ఏముంటాయంటే ఇక్కడ చూడండి, BME బయోమెడికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, అలాగే కెమికల్ ఇంజనీరింగ్లో ఆయిల్ టెక్నాలజీ అండ్ కెమికల్ ఇంజనీరింగ్లో పెట్రోకెమికల్, కెమికల్ ఇంజనీరింగ్లో ప్లాస్టిక్, కెమికల్ ఇంజనీరింగ్లో షుగర్ టెక్నాలజీ, అలాగే సెరమిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇవి మనకి ఏంటంటే రిమైనింగ్ కోర్సెస్. టోటల్గా 30 డిప్లొమా కోర్సెస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిలో మీరు చూసుకునేటప్పుడు కొంచెం మీరు ఫర్దర్గా ఫ్యూచర్లో ఏ లైఫ్ అయితే బాగుంటుందో, మీరు ఎక్కడైతే మీరు గోల్ రీచ్ అనుకుంటున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కంప్లీట్గా ఇవ్వడం జరిగింది బ్రౌచర్లో. మీరు జాగ్రత్తగా దీన్ని చదివి దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. ఇవి నెక్స్ట్ చూడండి, దీనికి సంబంధించి స్కాలర్షిప్స్కి వస్తారు ఏంటంటే మ్యాక్సిమం మనకి ఫీజు రింబర్స్మెంట్, కంప్లీట్ ఫీజు రింబర్స్మెంట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకైతే గవర్నమెంట్ అయితే ఫీజు రింబర్స్మెంట్ ఇస్తుంది కాబట్టి జాగ్రత్తగా దీన్ని మీరు చదువుకోవచ్చు. సో నెక్స్ట్ చూడండి, పాలిసెట్ సంబంధించి మెయిన్ డేట్స్ ఏంటంటే ఈ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పాను, March 12th. అలాగే ఇక్కడ చూడండి, ఈ అప్లికేషన్ లాస్ట్ ఫిల్లింగ్ డేట్ ఎంతంటే April 15th క్లోజ్ అయిపోతుంది. సో వేగంగా అప్లై చేసుకోండి. సో అలాగే నెక్స్ట్ ఏంటి, డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇక్కడ మనకి ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంటే April 30, 2025 11 o'clock అయితే స్టార్ట్ అవుతుంది, 1 గంటకి క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ దీని యొక్క రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారంటే మనకి May 10th అయితే రిజల్ట్స్ అయితే వస్తాయి. అయితే ఇక్కడ చూడండి, అడ్మిషన్ రూల్స్ అండ్ అప్డేట్స్ ఇచ్చాడు. అలాగే అడ్మిషన్ ఫర్ న్యూ డిప్లొమా కోర్సెస్ అని కొన్ని వస్తాయి, కొంచెం జాగ్రత్తగా అవి కూడా చూడండి. ఓకే. అయితే ఇక్కడ మనం నెక్స్ట్ చూడండి, ప్రీ ఎగ్జామినేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఎగ్జామినేషన్ ముందు మనం అప్లై చేస్తాం కదా, దానికి సంబంధించి ఏ డీటెయిల్స్ ఉండాలని ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. చూడండి, ఎలిజిబిలిటీకి వస్తారు ఏంటంటే నేషనాలిటీ ఎప్పుడు కూడా ఇండియన్ అయి ఉండాలి, ఇది కామన్గా తెలిసింది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, 10th క్లాస్ అయి ఉంటే సరిపోతుంది. ఓకే. వీళ్ళు ఏ బోర్డు అయినా పర్లేదు, CBSE ఉంది, ICSE ఉంది, ఓపెన్ స్కూల్ ఉంది, NIOS కూడా ఉంది. సో కంప్లీట్గా ఏ బోర్డు అయినా సరే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ అనేది కంపల్సరీగా చదవాల్సిన సబ్జెక్ట్ అనేది, మ్యాథమెటిక్స్ కంపల్సరీ సబ్జెక్ట్, కొంచెం జాగ్రత్తగా చూడండి. మ్యాథమెటిక్స్ అంటే కొంతమంది సోషల్ బ్యాక్గ్రౌండ్ అయితే వీళ్ళకి ఎలిజిబుల్ అయితే ఇచ్చే అవకాశం తక్కువ. సో మ్యాథమెటిక్స్ అనేది కంపల్సరీ ఒక సబ్జెక్ట్ అయ్యి ఉండాలి. డిప్లొమా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి మ్యాథమెటిక్స్ ఈజ్ కంపల్సరీ సబ్జెక్ట్. సో ఓకే. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఏజ్ రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్కి వస్తారు క్లియర్గా చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే 500 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. ఓకే. ఇందులో 69 టౌన్స్ అండ్ సిటీస్ కంప్లీట్గా ఉన్నాయి, 69 టౌన్స్ ఉన్నాయి. సో అయితే ఈ సెంటర్ సంబంధించి మెయిన్ ఏంటంటే మనకి అప్లై చేసేటప్పుడు రీజియన్ అనేది అడుగుతున్నాను. రీజియన్ అడిగాను మనం ఏంటంటే ఏయూ రీజియన్ పెట్టుకోవాలి కోస్తాంధ్ర వాళ్ళు. అలాగే మనకి రాయలసీమలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే SVU అని పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇక నెక్స్ట్ చూడండి, మనకి అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి మీకు ఏవైనా వన్స్ అప్లై చేసిన తర్వాత హాల్ టికెట్ జనరేట్ కాకపోయినా మీకు హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇక్కడ వచ్చి ఉన్నాను.
హెల్ప్ లైన్ సెంటర్స్. సో కంప్లీట్గా ఇక్కడ డేటాలో మనకి ఈ నెంబర్ మీరు కాల్ చేస్తే వాళ్ళు మీకు సొల్యూషన్ వెంటనే ఇస్తారు. ఓకే, ఇవి మనకి ఏంటంటే కంప్లీట్గా మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి ఎన్ని ఉన్నాయంటే మన స్టేట్లోకి వచ్చేసరికి కంప్లీట్గా మ్యాక్సిమం జిల్లాకు ఒకటి తీసుకున్నా సరే కంప్లీట్గా మనకు 110 అయితే ఉన్నాయి. సో ఈ 110 సెంటర్స్లో మీ దగ్గరగా ఉండే సెంటర్కి మీరు అక్కడికి వెళ్ళి మీరు తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది పాలిసెట్. క్వారీస్ అంటే ఇక్కడ ఏంటంటే క్వారీస్కి వచ్చేసరికి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ హెల్ప్ లైన్ సెంటర్ కానీ మీరు కాల్ చేయండి. అలాగే ఇక్కడ మనకి వెబ్సైట్లో ల్యాబ్లో లింక్ కూడా ఇచ్చాను సెంటర్స్ కోసం. ఓకే, నెక్స్ట్ చూడండి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఓసీ బీసీ వాళ్ళకి 400, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 100 రూపీస్ అయితే ఉంటుంది. సో ప్రొసీజర్ ఇది ఎలా అప్లై చేస్తామంటే క్లియర్గా చూడండి. ఫస్ట్ స్టెప్ ముందుగా 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు అండ్ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయాలి. టైప్ చేయగానే మనకి ఏమవుతుందంటే మన యొక్క డేటా ఓపెన్ అవుతుంది. ఇందులో మన నేమ్ ఆల్రెడీ స్కూల్ రికార్డులు ఎలాగైతే ఉందో సేమ్ అలాగే నేమ్ ఎంటర్ చేయాలి. ఆఫ్టర్ మన ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ ప్రొవైడ్ ఉంటుంది. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు మీరు జాగ్రత్త మీ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ నీట్గా ఇవ్వండి. ఎలా అంటే ముందుగా డోర్ నెంబర్ ఇవ్వండి, తర్వాత మీ విలేజ్ నేమ్, విలేజ్ పంచాయతీ అయితే విలేజ్ అని పంచాయతీ అని పెట్టండి, పంచాయతీ ఏదైతే ఉంటే పంచాయతీ పెట్టండి, అలాగే మండలం, డిస్టిక్, తర్వాత పిన్ కోడ్ కొంచెం క్లారిటీగా ఇవ్వండి. ఓకేనా. సో ఇక్కడ మన ఫోన్ నెంబర్ కూడా మనం ఇప్పుడు వాడుతున్న నెంబర్ అయితే అటాచ్ చేయండి. సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి మీకు దగ్గరలో ఏదైతే సెంటర్ ఉందో దగ్గరలో ఏదైతే మనకి సెంటర్స్ అవైలబుల్ ఉన్నాయో వాటిని మీరు చూస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏరియా కోడ్ అనగానే ఏంటి లోకల్ స్టేటస్ వచ్చేసరికి ఏరియా కోడ్ వస్తే చూడండి. ఏరియా కోడ్ ఇండికేట్స్ ది లోకల్ స్టేటస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మనకి ఏరియా కోడ్ ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ ఏరియా కోడ్ వచ్చేసరికి మనకి ఏ ఏరియాకి వస్తుందంటే ఏయూ రీజన్కి వస్తుంది, కొంచెం చూసుకోండి. ఓకే, రిజర్వేషన్ కేటగిరీకి వచ్చేసరికి ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే రిజర్వేషన్ అయితే ఉంది, బట్ దీనికి ఏంటంటే క్యాస్ట్ అనేది అవసరం. ఓకేనా, క్యాస్ట్ అటాచ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ ఎవరైనా ఉంటే ఎన్సీసీ ఉంటే వాళ్ళు కూడా దీన్ని అప్లికేబుల్ అవుతుంది. అప్లికేబుల్ చేసుకోవడం వల్ల మీకు ఈ స్పెషల్ కోటాలో సీట్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. అండ్ మైనారిటీ స్టూడెంట్స్ కంపల్సరీగా వాళ్ళు కూడా ఏంటంటే మైనారిటీ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాలి ఒకవేళ మైనారిటీ వాళ్ళు అయితే. సో ఇక్కడ మనకి ఉర్దూ మీడియం సంబంధించి కొన్ని డిస్ట్రిక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఉర్దూ అయితే మనకు ఉర్దూ మీడియం కూడా మీరు అప్లోడ్ చేసుకోండి. ఉర్దూ ఎవరైనా ఉంటే మ్యాక్సిమం తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది. ఉర్దూ అయితే మీకు ఉర్దూ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించి సెంటర్స్ ఎక్కడ కండక్ట్ చేస్తారంటే గుంటూరు, నంద్యాలలో మాత్రమే ఉర్దూ మీడియం వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసిన సెంటర్స్ అయితే అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ సబ్మిషన్ ఆఫ్ పేమెంట్. మన పేమెంట్ అనేది ఆల్రెడీ చెప్పాం. ఈ పేమెంట్ అనేది ఫైనల్గా సబ్మిట్ చేయాలి. సో ఫైనల్గా ఏమవుతుందంటే మన అప్లికేషన్ అనేది కంప్లీట్గా అయిపోయి మనకి ప్రింట్ ఫామ్ వస్తుంది. దాన్ని జాగ్రత్తగా ప్రింట్ అవుట్ తీసుకొని ఉంచండి. తర్వాత ఏం చేస్తాం, హాల్ టికెట్కి వచ్చేసరికి ఇక్కడ మనకి హాల్ టికెట్ అనగానే ఏంటంటే ముందు డేటా వెరిఫికేషన్ అవుతుంది. డేటా వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే హాల్ టికెట్ కూడా జనరేట్ అవుతుంది. హాల్ టికెట్ ఎప్పుడు జనరేట్ అవుతుందంటే 1 వీక్ బిఫోర్ పాలిసెట్ ఎగ్జామినేషన్. సో ఒక వారం ముందుగా మనకు హాల్ టికెట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ హాల్ టికెట్లో మీరు కంప్లీట్ మీ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీకు ఆల్రెడీ కంప్లీట్గా అలాగే మీకు ఎగ్జామ్ హాల్కి సంబంధించి ఏవైతే మీకు ఇన్పుట్స్ తీసుకెళ్ళాలో ప్రతిదీ కూడా మీ దగ్గర ఉంచుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, పాలిసెట్ ఎగ్జామ్ సంబంధించి మనకు కంప్లీట్గా ఎగ్జామ్ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే ఆల్రెడీ చెప్పాను. ఎగ్జామినేషన్ 120 మార్క్స్కి ఉంటుంది. దట్ మీన్స్ 2 అవర్స్లో ఎగ్జామ్. సో ఎగ్జామ్ డ్యూరేషన్ 2 hours 120 minutes. సిలబస్కి వచ్చేసరికి 10th క్లాస్ ఎస్ఎస్సి సిలబస్. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే 120 ఇస్తాం. అందులో మ్యాథమెటిక్స్ 50, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30. సో కంప్లీట్గా 120 క్వశ్చన్స్ ఉంటాయి ఎగ్జామ్. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఏవి తీసుకెళ్ళకూడదంటే లాగరిథమిక్ టేబుల్స్, క్యాలిక్యులేటర్స్, ఫిగర్స్, సెల్ ఫోన్స్, ఎనీ సపోర్టింగ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ కూడా నాట్ అలౌ. ఓకే, సో నెక్స్ట్ ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్. ఓఎంఆర్ షీట్ అనేది మనకి ఏంటంటే ఇక్కడ ఆన్సర్ షీట్ కింద దీన్ని వాడుతుంది. దీని మీద ఏంటంటే 2B పెన్సిల్ మాత్రం వాడాలి, నాట్ ఏ పెన్, ఓన్లీ
2B పెన్సిల్ మాత్రం వాడాలి. ఓకే. సో హ్యాండ్లింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఓఎంఆర్ షీట్. సో ఓఎంఆర్ షీట్ అయితే ఫోల్డ్ చేయొద్దు, అలాగని చెప్పేసి టేర్ చేయొద్దు. అలాగే డు నాట్ స్క్రిబుల్ అండ్ మేక్ అన్నెసరీ మార్క్స్ ఆన్ ద షీట్. ఎటువంటి మార్క్స్ కూడా పెట్టకూడదు. సో ఎలా అయితే నీకు ఇచ్చాడో ఆన్సర్ షీట్ అనేది ఓఎంఆర్ షీట్ అనేది అలాగే నువ్వు సబ్మిట్ చేయాలి. అది ఇన్విజిలేటర్ మాత్రం సబ్మిట్ చేయాలి. సో అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇన్ కేస్ ఒకవేళ నీ ఓఎంఆర్ షీట్లో ఏదైనా మిస్టేక్ పెడితే మనం వెంటనే రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఆల్రెడీ చెప్ప 2B పెన్సిల్తో వాడితే మనకి అది కంప్యూటర్ అనేది మనకి చెక్ చేస్తుంది, ఆన్సర్ షీట్ అనేది చెక్ చేస్తుంది, రిజల్ట్ కూడా కంప్యూటర్ ప్రొవైడ్ చేస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా 2B పెన్సిల్ యూజ్ చేసి మీరు బబ్లింగ్ అయితే నీట్గా చేయాలి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఆన్సర్ టు ఆల్ ద క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ అయితే లేవు కాబట్టి మీరు 120 క్వశ్చన్స్ ఇస్తే 120 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పాలిసెట్ సిలబస్ ఆల్రెడీ చెప్పాను. 10th క్లాస్ సిలబస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 50, 40, 30 విధంగా ఇచ్చాడు. ఓకే. ఇక్కడ మన క్వశ్చన్కి వస్తారు కదంటే 4 ఆప్షన్స్ ఉంటాయి, అందులో ఒకటే రైట్ ఆన్సర్. అయితే ఇక్కడ లాంగ్వేజ్కి వచ్చేసరికి తెలుగు, ఇంగ్లీష్ కన్ఫర్మ్. కొంతమందికి ఏంటంటే ఉర్దూ సంబంధించి ఎవరైతే ఉర్దూ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ సో శాంపుల్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్, ఇది శాంపుల్ క్వశ్చన్స్. సో శాంపుల్ క్వశ్చన్స్ అన్నీ ఏ విధంగా ఉంటాయి చూడండి. సో మన ఎగ్జామ్ హాల్కి ఎంటర్ కానీ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఇలా ఉంటుంది. ఓఎంఆర్ షీట్ అయితే ఈ క్రింది విధంగా ఉంటుంది. అందులో మనకి క్లియర్గా చూడండి, మనకి ఇచ్చిన డేటా క్లియర్గా మన హాల్ టికెట్ నెంబర్, డేటు ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి. ఇది మనకి ఇచ్చేటువంటి ఓఎంఆర్ షీట్. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, మనకు సంబంధించి ఏంటంటే మెయిన్గా ఈ క్వశ్చన్ పేపర్స్ ఈ విధంగా ఉంటుంది. దీనికి సంబంధించి ఓఎంఆర్ షీట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి క్లియర్గా, ఇక్కడ మనకి ఏదైతే ఇచ్చాడో హాల్ టికెట్ నెంబర్ రాస్తుంది, బుక్లెట్ నెంబర్ ఉంది కదా, క్వశ్చన్ నెంబర్ ఒక సీరియల్ నెంబర్ రాసినప్పుడు దాని కింద కూడా బబ్లింగ్ చేయాలి ఈ ప్లేస్లో. అలాగే నీకు వచ్చిన సెట్ కూడా బబ్లింగ్ చేయాలి. ఇక్కడ నీ నేమ్, నీ హాల్ టికెట్ నెంబర్, నీ యొక్క సెంటర్ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. నీ ఫోటో కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఓఎంఆర్ షీట్లో నీట్గా బబ్లింగ్ అనేది 2B పెన్సిల్ మాత్రం వాడాలి. ఎటువంటి రిమార్క్స్ కూడా చేయకూడదు, ఎటువంటి చిన్న చిన్న డాట్స్ కూడా పడకుండా చెక్ చేసుకోండి. ఓకేనా. అయితే ఇక్కడ మనం వాడే పెన్సిల్ 2B పెన్సిల్ వాడాలి, ఇది కామన్గా చెప్పాలి. ఈ బబ్లింగ్ చేసేటప్పుడు చాలామంది ఏంటంటే, సార్ బబ్లింగ్ కదా కొత్త అని అంటే ఏం లేదు నాన్న, మీకు ఒక క్లియర్గా బబ్లింగ్ సంబంధించి చెప్తాను. మనకి ఇచ్చింది ఏంటంటే సర్కిల్ ఇస్తాడు, బట్ దీని స్కానింగ్ ఎలా ఉంటుంది అంటే స్క్వేర్ బాక్స్. ఈ స్క్వేర్ బాక్స్ అనగానే మీరు ఏం చేస్తారంటే, మనకి నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఉన్నాయి కదా, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్లో అయితే మనం బయట రాకపోయిన వల్ల బయటకి వచ్చిందంటే రాంగ్ అయిపోతుంది. అలా కాకుండా మనకి ఈ సబ్ డైరెక్షన్స్ ఏమవుతున్నాయి, ఈ డైరెక్షన్లో మనకి బయటకు వచ్చినా ఏమవుతుంది. ఎందుకంటే ఇది ఇన్ ద స్కాన్ ఆఫ్ స్క్వేర్ బాక్స్లో మనకి స్కాన్ చేసేటప్పుడు మన కార్నర్స్లో బయటకు వచ్చినా సరే ఏం పర్లేదు, కొంచెం నీట్గా బబ్లింగ్ అయితే చేయండి, మరీ హెవీగా చేయొద్దు. ఇక్కడ క్లియర్గా చూడండి, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ కూడా క్లియర్గా రాసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనకి పాస్ అంటే క్వాలిఫైడ్ ఎలా అనేది ఇక్కడ ఎలా చెప్తానంటే, మినిమం మార్క్స్ అని 25% అంటే 30 మార్క్స్ అయితే కంప్లీట్గా రావాలి, కంపల్సరీ 30 మార్క్స్ అయితే రావాలి. అయితే ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏంటంటే దెర్ ఈజ్ నో క్వాలిఫైడ్ మార్క్స్. ఓకే, వాళ్ళు జస్ట్ అటెంప్ట్ చేస్తే వాళ్ళకి సీట్ కన్ఫర్మ్ చేస్తారు. సో ఎవరైతే బీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఏంటంటే 25% కంపల్సరీగా ఉండాలి. అయితే ర్యాంకింగ్ క్రైటీరియా అనేది మార్క్స్ బేస్ చేసుకుని అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ మనకి ఎప్పుడు కూడా రిజల్ట్ ప్రైస్ ఎలా ఉంటాయి అంటే, మనకి ఏంటి మన రిజల్ట్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఇస్తారంటే, ముందుగా మ్యాథ్స్ మార్క్స్ కన్సిడర్ చేస్తారు, తర్వాత ఫిజిక్స్ మార్క్స్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని, తర్వాత హైయెస్ట్ పర్సంటేజ్ ఇన్ మార్క్స్ ఇన్ 10th క్లాస్. అంటే 10th క్లాస్ మార్క్స్ కూడా ఫైనల్గా తీసుకుంటారు. మనకి ఇక్కడ మార్క్స్ ర్యాంక్ ఎలా డిఫైన్ చేస్తున్నారంటే, మ్యాథమెటిక్స్లో వచ్చిన మార్క్స్, ఫిజిక్స్లో వచ్చినవి,
నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే హయ్యర్ పర్సంటేజ్ ఇన్ ఎస్ఎస్సి. సో ఈ 4 క్రైటీరియా బేసిస్ మన ర్యాంక్ అయితే మనకి డిఫైన్ చేస్తారు. నెక్స్ట్ రిజల్ట్ డిక్లరేషన్ ఆల్రెడీ మీకు డేట్ ఇస్తారు, May 10 మనకి 15 డేస్లో అయితే రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. సో అయితే ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేయడానికి సంబంధించి వెబ్సైట్లో లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఏంటంటే ఏపీ పాలిటీ సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామ్ రిటర్న్ ప్రొసీజర్. ఓకే, ఇక్కడ మీరు చూడండి, మనకి ఏపీ బోర్డ్ సంబంధించి ర్యాంక్ కార్డ్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ మోడ్లో ర్యాంక్ కార్డ్ ఉంటుంది. సో ఇందులో మనకి ఈ బ్రౌజర్లు ఏంటంటే కంప్లీట్గా మనకు సంబంధించి ఇందులో ఇంకా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనకు సంబంధించి ఏవైతే మనకు కావాలంటే మనకు కాలేజెస్ అని చెప్పుకుంటాం కదా, ఈ కాలేజెస్ సంబంధించి కూడా మన కంప్లీట్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇవి ఏంటంటే మనకి మన స్టేట్లో ఉన్నటువంటి ప్రతి కాలేజ్లో ఉన్నటువంటి కాలేజ్ నేము, అలాగే కాలేజ్ కోడ్ అనేది ఇన్స్టిట్యూట్ కోడ్, ప్లేసు, అలాగే ఇక్కడ చూడండి కోర్స్ కోడ్, కోర్స్ నేమ్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అంటే కంప్లీట్ డేటా కూడా ఇచ్చేయడం. ఇక్కడ మీకు క్లియర్గా ఈ బ్రౌజర్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇందులో మీకు కంప్లీట్ అంటే ఏ కాలేజ్లో ఏ కోర్స్ ఉంది, దానికి కోడ్ ఏంటి, ప్రతిదీ కూడా మీరు ఇంకెవరికి అడగకుండా మీకు మీరు ఓన్గా కౌన్సిలింగ్ అనేది ఆప్షన్ ఇచ్చుకోవచ్చు, వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మన స్టేట్లో ఉన్నటువంటి టోటల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇక్కడ మనం చూస్తే టోటల్గా ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ చూడండి కోడ్స్ మన లిస్ట్ ప్రకారం 88 వచ్చాయి. ఇక్కడ మరి ఇంకా ఉన్నాయి చూడండి. అడ్మిషన్ ఆఫ్ ప్రైవేట్, అవి గవర్నమెంట్ అయితే ఓన్లీ 88 ఉన్నాయి. మరి ప్రైవేట్ సంబంధించి ఏమి ఉన్నాయంటే ఇక్కడ చూస్తే మనకి క్లియర్గా ప్రైవేట్కి సంబంధించి చూడండి, ప్రైవేట్కి సంబంధించి ఎన్ని పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయంటే కంప్లీట్గా మనకి 200 అబవ్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి 88 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, అలాగే ప్రైవేట్ కాలేజ్కి వచ్చేసరికి 191 ఉన్నాయి. అంటే కంప్లీట్గా 278 కాలేజెస్ ఉన్నాయి మన దగ్గర, మన స్టేట్లో 79 కాలేజెస్. సో ఈ కాలేజెస్ అన్నీ కూడా మనకి ఏ కోర్స్ ఉందో ప్రతిదీ కూడా డేటా ఇచ్చారు. సో దీనికి సంబంధించి మీరు ఏదైనా గ్రూప్ జాయిన్ అయినటువంటి ఇక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి ప్రతిదీ కూడా మీరు డేటా చూడండి. ఈ బ్రౌచర్లో ఇక్కడ కోర్స్ కోడ్స్ ఆల్రెడీ ఇచ్చాను. ఇక్కడ కంప్లీట్గా ఎన్ని ఉన్నాయంటే 21 కోర్సెస్ ఉన్నాయి. టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 21 కోర్సెస్. సో మనకి నెక్స్ట్ ఆఫ్టర్ ఎగ్జామ్ అయిపోతుంది, రిజల్ట్ వస్తుంది, నెక్స్ట్ ఏం చేయాలి, వెబ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి. వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే చూడండి, మెయిన్ అక్కడికి కావాల్సింది ఏపీఎస్ఎస్సి పాలిసెట్స్ రిజల్ట్ వస్తుంది కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ మెయిన్గా వీడియో ఏంటంటే కంప్లీట్ ఫీజు అనేది గవర్నమెంట్ కాలేజ్ అయితే 4700, ప్రైవేట్ కాలేజ్ అయితే 25,000 ఫీజు రీయింబర్స్మెంట్ అయితే కంప్లీట్గా వాడు ఫిక్స్ చేస్తాడు. సో ఇప్పుడు మనకి ఏంటంటే మన గవర్నమెంట్ ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్ కాబట్టి డిప్లొమా చేసిన ఏ కాలేజ్లో అయినా సరే డిప్లొమా చేసిన స్టూడెంట్స్కి అయితే కాలేజ్ ఫీజు లేదు, ఓన్లీ బిల్డింగ్ ఫండ్ అయితే ఉంటుంది. ఓకే, డిప్లొమా కోర్స్కి అయితే నో ఫీజ్. సో ఇక్కడ మనకు కంప్లీట్గా ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఫీజు ఎగ్జామ్షన్ ఇవన్నీ ఫీజు రీయింబర్స్మెంట్ ప్రతి డేటా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా స్పెషల్ కేటగిరీ ఉంటే వాళ్ళ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోండి. సో ఆ సర్టిఫికేట్ సంబంధించి మీకు రిజర్వేషన్ అయితే హై ప్రయారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి ఏంటంటే కంప్లీట్ పాలిసెట్ ఎగ్జామినేషన్ సంబంధించి మన బ్రౌజర్ ఉన్న డేటా. సో దీనికి సంబంధించి మెయిన్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మెయిన్ కీ పాయింట్స్ ఏంటి మనకి హైలైట్స్. ఇది ఎగ్జామ్ డేట్ అనేది ఆల్రెడీ అప్లై డేట్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ డేట్ అనేది April 13 ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆన్లైన్ మోడ్లో అప్లై చేయాలి. ఎగ్జామ్ మాత్రం ఆఫ్లైన్లో ఉంటుంది, బై యూజింగ్ 2V పెన్సిల్ వాడాలి. ఓకేనా, దీనికి సంబంధించి మనకి ఏంటంటే ఎగ్జామ్స్ అయిన నెక్స్ట్ అంటే మనకి 28 డేస్ అయితే మన చేతిలో ఉంటాయి. సో ప్రతి ఒక్క 10th క్లాస్ స్టూడెంట్ కూడా డిప్లొమా అంటే ఏపీ పాలిసెట్ ఎగ్జామ్ అయితే రాయండి. రాయడం వల్ల మీకు ఎంత నాలెడ్జ్ వచ్చిందో మీకు కూడా ఐడియా వస్తుంది. అలాగే మీరు చదివేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను డిప్లొమా చేయాలి, నేను ఏదైనా జాబ్ సంపాదించుకోవాలని నువ్వు అనుకుంటే డిప్లొమా చేయి. ఎందుకంటే డిప్లొమా చేసిన తర్వాత పర్ఫెక్ట్గా
ఏ డిప్లొమా చేసిన స్టూడెంట్ అయినా సరే పర్ఫెక్ట్గా జాబ్ సెటిల్మెంట్ అయితే ఉంది. సో అయితే ఇక్కడ నీకు మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ కంపల్సరీగా ఉంటేనే నువ్వు ముందడుగు వేయగలవు. నీకు మ్యాథ్స్ రాకుండా డైరెక్ట్గా ఎంటర్ అయిపోతే మన టైం వేస్ట్ అవుతుంది మెయిన్. సో కొద్దిగా జాగ్రత్తగా మీరు డిప్లొమా చేయాలనుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నేను చదవగలను లేదు మీరు డిసైడ్ అయ్యి తర్వాత డిప్లొమా చేయండి. ఓకే, అయితే ఇప్పుడు మన డిప్లొమా సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా అప్లై చేయండి. సో దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.